తన రెస్టారెంట్ సక్సెస్ అయిన ఆనందాన్ని తల్లితో కలిసి పంచుకుంటాడు కార్తీక్. కానీ జ్యోత్స్న వచ్చి ఆ సంతోషాన్ని చెడగొడుతుంది. జ్యోత్స్నకు కార్తీక్ గట్టిగా క్లాస్ ఇచ్చి ఇంట్లో నుంచి పంపిస్తాడు. జ్యోత్స్న వెళ్ళబోతుండగా దీప ఆపుతుంది. నీకు పెళ్లి సంబంధాలు చూడటం ఆనందంగా ఉందని జ్యోత్స్నతో అంటుంది దీప. నువ్వు పెళ్లి చేసుకోవాలనడం మాత్రం బాధగా ఉందని అంటుంది. సమస్యలో ఉన్నవాడు కనిపిస్తే ప్రతి ఒక్కరూ ఉపన్యాసాలు సలహాలు ఇస్తూ పెద్దవాళ్ళైపోతారని దీప సలహాపై సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. సుమిత్రమ్మను బాధ పెట్టకుండా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకోమని జ్యోత్స్నతో చెబుతుంది దీప. నీ భర్తను నాకు ఇచ్చేయి, పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటా అని జ్యోత్స్న బదులిస్తుంది. ఇదే నువ్వు మార్చుకోవాల్సిందని దీప అంటుంది. జ్యోత్స్నకు సర్ది చెప్పబోతుంది దీప. నా జీవితం గురించి నువ్వు వరీ కావాల్సిన పని లేదని కోపంగా దీపతో అంటుంది జ్యోత్స్న. నా జీవితానికి ఏదైనా అన్యాయం జరిగింది అంటే నీ వల్లే, నిన్ను మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టనని దీపకు వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. జ్యోత్స్న తీరు మారాలంటే ఆమెను ఫారిన్ పంపించేయడమే మంచిదని శివనారాయణ అంటాడు. జ్యోత్స్న ఇక్కడ ఉంటే 24 గంటలు ఆ కార్తీక్ గురించి ఆలోచిస్తుంది. కంపెనీలో ఏదైనా పొడుస్తుందా అంటే అక్కడ నష్టాలే. జ్యోత్స్నను వెంటనే అమెరికా పంపించేయడమే మంచిదని పారిజాతం అంటుంది. జ్యోత్స్నను అమెరికా పంపించడానికి దశరథ్ ఒప్పుకోడు. దాసు కోలుకొని నిజం ఏమిటో తెలిసే వరకు జ్యోత్స్న ఇక్కడే ఉండాలని మనసులో అనుకుంటాడు. మనం ఉంటేనే జ్యోత్స్న పరిస్థితి ఇలా ఉంటే ఎవరూ లేకపోతే ఎలా ఉంటుందని సుమిత్రతో అంటాడు. ఎలాగైనా జ్యోత్స్నను పెళ్లికి ఒప్పిద్దామని భార్యతో అంటాడు. జ్యోత్స్న ఈరోజు ఆఫీస్కు వెళ్ళలేదట అని దశరథ్ అంటాడు. కార్తీక్ గాడి ఇంటికి వెళ్ళి ఉంటుందని శివనారాయణ కోపంగా అంటాడు. అప్పుడే జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. జ్యోత్స్న కోపంగా కనిపించడం చూసి నేను మీకు శత్రువులం కాదని అంటాడు. మా మీద కోపంతో ఎక్కడికి వెళ్ళొద్దని అంటాడు. నీ పెళ్లి చేస్తానని మీ అమ్మకు నేను మాటిచ్చాను. చచ్చేలోపు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని శివనారాయణ అంటాడు. చచ్చినా నేను పెళ్లి చేసుకోనని జ్యోత్స్న సమాధానం ఇస్తుంది. నీ పెళ్లి చేసే నేను చస్తాను. నేను మాట మీద నిలబడే రకాన్ని అని నీకు తెలుసుగా అని శివనారాయణ అంటాడు. నేను నీ మనవరాలినే, నాది నీ పంతమే, నేను కూడా మాట మీదే ఉంటానని జ్యోత్స్న కోపంగా అంటుంది. పంతాలు పట్టుదలతో అశాంతి తప్ప మిగిలేది ఏం లేదని, నీ జీవితం నాశనం అవుతుందని కూతురితో సుమిత్ర అంటుంది. పెళ్లి చేసుకోమని సర్ది చెబుతుంది. పెళ్లి చేసుకోనని సుమిత్రకు బదులిస్తుంది జ్యోత్స్న. చేసుకొని తీరాలని సుమిత్ర ఆర్డర్ వేస్తుంది. ఇక ఇంట్లో నీ మాట చెల్లదని, మేము చెప్పింది విని తల వంచుకొని తాళి కట్టించుకోవడం తప్పితే నీకు వేరే దారి లేదని కోపంగా అంటుంది. జ్యోత్స్న కోపాన్ని తగ్గించి కూతురికి సర్ది చెబుతాడు దశరథ్. తండ్రి మాటలతో కూలైన జ్యోత్స్న పెళ్లి చేసుకోవడానికి తనకు కొంత టైం కావాలని అంటుంది. దాసు కోలుకునే వరకు నీకు డెడ్లైన్ ఇస్తున్నానని దశరథ్ అంటాడు. తండ్రి సమాధానంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దాసు కోలుకోవడానికి జ్యోత్స్న పెళ్లికి సంబంధం ఏమిటని పారిజాతం అడుగుతుంది. దాసు చెప్పే నిజం ఏమిటో తెలిస్తే కానీ జ్యోత్స్న విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేనని మనసులో అనుకుంటాడు దశరథ్. పైకి మాత్రం జ్యోత్స్న పెళ్లికి నా తమ్ముడు కూడా ఉండాలిగా అని అంటాడు. దాసుపై దశరథ్కు ఉన్న ప్రేమ చూసి పారిజాతం కరిగిపోతుంది. నీకు దాసు అంటే ఎంత ప్రేమ అని అంటుంది. నా కొడుకు ప్రాణాలు తీయాలని అనుకున్న వాడి కాళ్ళు చేతులు పడిపోవాలి, లారీ గుద్ది చనిపోవాలని శాపనార్థాలు పెడుతుంది పారిజాతం. దాసును కొట్టిన మనిషి ఆడవాళ్లు కూడా అయి ఉండొచ్చని దశరథ్ అంటాడు. తండ్రి మాటలతో జ్యోత్స్న వణికిపోతుంది. దాసును నేను చంపాలని అనుకున్న విషయం తండ్రికి తెలిసిపోయిందని కన్ఫర్మ్ అవుతుంది. దాసును కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? కింద పడి తలకు దెబ్బ తగిలి ఉంటుందని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. నిజంగానే దాసును ఆడమనిషే కొట్టి ఉంటుందా అని జ్యోత్స్నను అడుగుతుంది పారిజాతం. నన్ను ఏం అడగొద్దని చిరాకుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. కొట్టింది జ్యోత్స్న అయితే ఏం సమాధానం చెబుతుంది మనసులో దశరథ్ అనుకుంటాడు. నేను మా బావను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని జ్యోత్స్న అన్న మాటల గురించి ఆలోచిస్తుంటుంది దీప. కార్తీక్ వచ్చి రెస్టారెంట్ సక్సెస్ గురించి మాట్లాడుతాడు. కానీ దీప మాత్రం డల్గా సరే అని అంటుంది. ఏమైంది, జ్యోత్స్న గురించి ఆలోచిస్తున్నావా? కార్తీక్ అడుగుతాడు. మీ అమ్మగారికి మేనకోడలు అంటే చాలా ఇష్టం అని, అలాంటి ఆవిడే ఈరోజు చిరాకు పడుతూ దండం పెడతాను వెళ్ళిపోవే అన్నదని దీప అంటుంది. నేను జ్యోత్స్నకు నచ్చ చెప్పాలని చూశాను, కానీ నిన్ను వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చిన సంగతి కార్తీక్కు చెబుతుంది. తనకు నచ్చింది ఏదైనా తన దగ్గరే ఉండాలనే ఉడుకుబోతుతనంతో జ్యోత్స్న అలా మాట్లాడిందని కార్తీక్ అంటాడు. అదే నా భయం అని దీప బదులిస్తుంది. అలా తట్టుకోలేని తనంతోనే ఇడ్లీ బండి తగలెట్టించిందని దీప చెబుతుంది. పెళ్ళి అయితే జ్యోత్స్న సెట్ అవుతుందని, బుర్ర సరిగ్గా పనిచేస్తుందని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్న ఎవరిని కోరుకుంటుందో మీకు తెలియదా అని దీప అడుగుతుంది. ఎవరైనా వచ్చి నీ కూతురు నాకు కావాలంటే ఇచ్చేస్తావా? వారికి సరైన సమాధానం చెబుతావా? దీపను అడుగుతాడు కార్తీక్. ఇవ్వను అని దీప ఆన్సర్ ఇస్తుంది. మరి భర్తను ఎలా ఇస్తావు దీప అని కార్తీక్ అంటాడు. నేను అలా అనలేదని దీప బదులిస్తుంది. అన్న మాటకు అర్థం ఏమిటో తెలియనంత అమాయకుడిని నేనేం కాదని జ్యోత్స్న కోరుకునేది నీ సొంతం అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న గురించి ఆలోచించడం మానేసి మన గురించి ఆలోచించమని అంటాడు. దీపను కూర్చోమని కార్తీక్ లాగుతాడు. కూర్చోబోతూ కార్తీక్పై పడిపోతుంది దీప. కార్తీక్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతుంది. కార్తీక్కు సారీ చెబుతుంది. పడింది భర్తపైనే కదా, సారీ చెప్పడం ఎందుకని కార్తీక్ అంటాడు. తన చేయి నొప్పిగా ఉందని నొక్కమని దీపతో అంటాడు కార్తీక్. కానీ దీప సమాధానం చెప్పకుండా చూస్తూ ఉండిపోతుంది. నీకు చేయి నొప్పి అంటే నేను సేవలు చేశానుగా అని కార్తీక్ అంటాడు. కార్తీక్ చెప్పినట్లే దీప చేయి నొక్కుతుంది. అన్నీ పక్కన పెట్టి మనం కాసేపు భార్యాభర్తల్లా మాట్లాడుకుందాం, అంటే మన గురించి మాత్రమే మాట్లాడుకుందాం అని అర్థం అని కార్తీక్ అంటాడు. కొన్నాళ్ళ తర్వాత అందమైన జ్ఞాపకాలు ఏమున్నాయని మనసులోకి తొంగి చూస్తే మన గురించి మనం మాట్లాడుకున్న కొన్ని మాటలు అయినా ఉంటాయని కార్తీక్ అంటాడు. దీపకు కవిత్వం వినిపిస్తాడు కార్తీక్. మన జీవితంలో గెలుస్తామని, మనల్ని తక్కువగా చూసిన అందరికీ గట్టిగానే సమాధానం చెబుతామని అనిపిస్తుందని కార్తీక్ అంటాడు. మిమ్మల్ని నేను గెలిపిస్తానని దీప అంటుంది. నా జీవితానికి ఉన్న ఏకైక లక్ష్యం అదేనని దీప కూడా అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్, కామెంట్.